నిన్న మనం విశ్లేషించా చాలా మంది ఫోన్ చేశారు నాకు మీరు నిక్కచ్చిగా విశ్లేషించారని చెప్పి. సో అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మీడియా ఎందుకు ప్రభుత్వాలు పార్టీల చేతిలో బందీ అయింది. ఇండిపెండెంట్ మీడియా, న్యూట్రల్ మీడియా, తటస్థంగా మీడియా ఏ పార్టీకి అనుకూలంగా లేకుండా ఎందుకు ఉండట్లేదు. దీనికి మనం కారణాలు చూస్తే గనక 2-3 కారణాలు. ఒకటి, ఒక మీడియా సంస్థ నడపాలంటే, అంటే పెద్ద మీడియా సంస్థ, న్యూస్ పేపర్ అయినా న్యూస్ ఛానల్ అయినా నడపాలంటే గనక అది డబ్బుల ఖర్చుతో కూడిన వ్యవహారం. ఇప్పుడు ఒక టెలివిజన్ ఛానల్ నడపాలంటే యావరేజ్గా నెలకు ఒక 2 నుంచి 3 కోట్లు మంచిగా నడపాలంటే 2 to 3 crores ఎక్స్పెండిచర్ అవుతుంది. శాటిలైట్ ఛానల్ నడపాలంటే. యూట్యూబ్ ఛానల్స్ నడపాలంటే తక్కువ కావచ్చు డైరెక్ట్గా యూట్యూబ్లో. బట్ యూట్యూబ్ ఛానల్ నడిపితే మీరు యూట్యూబ్ ఛానల్ అని అంటున్నారు. దానికి క్రెడిబిలిటీ లేదు, దానికి ఒక విశ్వసనీయత లేదని చెప్పి యూట్యూబ్ ఛానల్స్కి అక్రిడేషన్ ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. డిజిటల్ మీడియా కదా అని అంటారు. డిజిటల్ మీడియా నడిపితే తక్కువనే అవుతుంది. న్యూస్ పేపర్, ఒక పేపర్ ప్రింట్ చేయాలంటే ఒక రోజు 12 పేజీలు లేదా 20 పేజీలు ప్రింట్ చేయాలంటే ఒక్క న్యూస్ పేపర్ ప్రింట్ చేయడానికి 15 రూపాయలు అవుతుంది. కానీ ఎంత కమ్ముతున్నారు మీకు? 6 రూపాయలకు అమ్ముతున్నారు. 6 రూపాయలు హ్యాకర్ కమిషన్ అంతా పోతే ఆ న్యూస్ పేపర్కి మిగిలేదు 3 రూపాయలే. అంటే ఇంకా 9 రూపాయలు లేదా ఇంకా 10 రూపాయలు ఎక్స్ట్రా ఆ న్యూస్ పేపర్ వాళ్ళే ఖర్చు పెట్టి ఇస్తున్నారు. వాళ్ళ రెవెన్యూ ఏంది? మన చిన్నప్పుడు 90s 95లో న్యూస్ పేపర్ గదే 2-3 రూపాయలు ఉంది, ఇప్పుడు గదే 6 రూపాయలు ఉంది. అప్పుడు టూత్ పేస్ట్ 2 రూపాయలు ఉంటే ఇప్పుడు 30 రూపాయలు 40 రూపాయలు అయింది కదా. శ్రీలంకలో, పాకిస్తాన్లో లేదా వేరే చోట కూడా డైలీ న్యూస్ పేపర్ రోజుకు 30 రూపాయలు 35 రూపాయలు అయిన పరిస్థితి ఉంది. కానీ మన దగ్గర మాత్రం 6 రూపాయలు పెట్టి చదవడానికి ఇబ్బంది. ఇక న్యూస్ ఛానల్స్ అయితే న్యూస్ పేపర్ కన్నా మీరు 3 రూపాయలు ఇస్తారు. న్యూస్ ఛానల్కి దేనికైనా డబ్బులు ఇస్తారా? వ్యూవర్స్ ఫ్రీగా చూస్తున్నారు కదా. అదే మీరు జెమినీలో, మా టీవీలో, లేకపోతే మాదే జీ తెలుగు ఉంది, దీనిలో మీరు చూడడానికి ఎంత ఇస్తున్నారు? నెలకి 19 రూపాయలు. మీరు ఒక ఛానల్కి 19 రూపాయలు కడుతున్నారు, అవునా? అదే క్రికెట్ మ్యాచ్ వచ్చింది అనుకోండి, స్టార్ స్పోర్ట్స్ 19 రూపాయలు పెట్టి మీరు రీఛార్జ్ చేయించాలి. చేస్తే 1 మంత్ వస్తుంది. స్టార్ స్పోర్ట్స్ 1కు 19 రూపాయలు, 2కు 19 రూపాయలు, 3కి. ఇక జియో హాట్స్టార్లో మ్యాచ్ చూడాలంటే దానికైతే ఇయర్లీ సబ్స్క్రిప్షన్ 1000 రూపాయలు దాకా ఉంది. అమెజాన్ ప్రైమ్ అయినా, నెట్ఫ్లిక్స్ అయినా మీరు సంవత్సరం చేయాలంటే మినిమం 1000 నుంచి 1500 సంవత్సరానికి ఖర్చు పెడుతున్నారు ఒక్కో వ్యూవర్. కానీ న్యూస్ ఛానల్ చూడాలంటే మీరు రూపాయి ఖర్చు పెడుతున్నారా? పెట్టట్లేదు. మన న్యూస్ ఛానల్కు డబ్బులు ఎట్లా వస్తాయి? ఎవరు ఇస్తున్నారు డబ్బులు? ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు. ప్రైవేట్ అడ్వర్టైజింగ్ ద్వారా వచ్చే రెవెన్యూ చాలా తగ్గిపోయింది. ఎందుకంటే 90% ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్కి, స్పోర్ట్స్ ఛానల్కి, ఐపీఎల్లో అడ్వర్టైజ్మెంట్కి 10 సెకండ్లకు ఎన్ని లక్షల రూపాయలైనా ఖర్చు పెడతారు. ఎందుకంటే క్రికెట్ మ్యాచ్కి అంత వ్యూవర్షిప్ ఉంటుంది. ఆ క్రికెట్ మ్యాచ్ ఒకటే ఛానల్ టెలికాస్ట్ చేస్తుంది, అవునా? స్టార్ స్పోర్ట్స్ టెలికాస్ట్ చేస్తే స్టార్ స్పోర్ట్స్, సోనీ టెలికాస్ట్ చేస్తే సోనీ. కాబట్టి అందరూ వచ్చే జియో హాట్స్టార్ టెలికాస్ట్ చేస్తే జియో హాట్స్టార్, కోట్లాది మంది వచ్చి అక్కడ చూస్తారు. కాబట్టి 10 సెకండ్ల అడ్వర్టైజ్మెంట్కు వాళ్ళు 10 లక్షలు లేదా కోటి రూపాయలు కూడా ఛార్జ్ చేస్తారు, ఓన్లీ 10 సెకండ్. ఇక 10 సెకండ్ అడ్వర్టైజ్మెంట్ 500 రూపాయలు 1000 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితి. సో అడ్వర్టైజర్స్ అంతా కూడా ఎంటర్టైన్మెంట్ వైపు, సినిమాల వైపు, స్పోర్ట్స్ వైపు మళ్ళారు. 90% ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ స్పోర్ట్స్, సినిమా, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వైపు వెళ్తుంది. న్యూస్ ఛానల్కి వచ్చే అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ 10% మాత్రమే. అది కూడా ఇప్పుడు డిజిటల్ మీడియా, యూట్యూబ్ రావడంతో తగ్గింది. సో ఇప్పుడు న్యూస్ ఛానల్స్, న్యూస్ పేపర్స్ బతకాలంటే ఎట్లా? ఒక న్యూస్ ఛానల్ పెట్టాలంటే మీరు స్టార్ స్పోర్ట్స్ వెళ్ళడానికి స్టార్ స్పోర్ట్స్కు 19 రూపాయలు చెల్లిస్తున్నారు. కానీ మా న్యూస్ ఛానల్స్ టెలికాస్ట్ కావాలంటే టాటా ప్లేకో, లేకపోతే ఎయిర్టెల్ డిటిహెచ్కో, లేకపోతే లోకల్ కేబుల్ ఆపరేటర్స్కో మేమే రివర్స్లో డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి. క్రికెట్ మ్యాచ్, ఐపీఎల్, ఎంటర్టైన్మెంట్ చూడాలంటే ఏం చేస్తున్నారు? ఛానల్ చూసేందుకు వ్యూవర్ డబ్బులు కడుతున్నాడు. కానీ మా ఛానల్స్ ఈ కేబుల్ కానీ లేకపోతే డిటిహెచ్లో కానీ రావాలంటే మేము ఎదురుగా వాళ్ళ డబ్బులు ఇచ్చి చేస్తున్నాం. వ్యూవర్ రూపాయి కూడా ఇవ్వట్లే. వ్యూవర్, ఇట్స్ నాట్ పెయిడ్ ఛానల్స్. న్యూస్ ఛానల్స్ పెయిడ్ ఛానల్స్ లేవు. ఎందుకంటే టూ మెనీ న్యూస్ ఛానల్స్. సో అప్పుడు ఏం జరుగుతోంది? రివర్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ఛానల్ టెలికాస్ట్ కావాలంటే కేబుల్ ఆపరేటర్లకు, డిటిహెచ్లకు 10 నుంచి 12 కోట్లు ఖర్చు పెట్టాలి. అంటే నెలకు 1 కోటి రూపాయలు కేవలం
నెలకు ₹1 ఒక ఛానల్ రన్ చేయాలంటే అన్ని రాష్ట్రాల్లో రావాలంటే కేవలం డిస్ట్రిబ్యూషన్ ఎదురు వాళ్ళకే డబ్బులు ఇవ్వాలి. టాటా ప్లేకో, ఎయిర్టెల్కో, ఎస్ఎస్సికో, బ్రైట్ వేకో, కేబుల్ ఆపరేటర్లకు డబ్బులు ఇవ్వాలి. ఇంకా మిగతా ఖర్చులు ఛానల్ మెయింటైన్ చేయాలంటే మినిమం 300-400 మంది ఎంప్లాయీస్, ఈ తర్వాత రిపోర్టర్లు వాళ్ళు వెళ్ళాలంటే వెహికల్స్, ఓబీ వ్యాన్స్, 4G కిట్లు, టెక్నికల్ ఎక్విప్మెంట్, నెలకు 3-4 కోట్లు ఖర్చు అవుతుంది. కానీ రెవెన్యూ ఎక్కడిది? దానికి 3-4 కోట్లు ఖర్చు అయితే 2 సంవత్సరాలు భరిస్తారు, 3 సంవత్సరాలు భరిస్తారు. ఆ తర్వాత మేనేజ్మెంట్స్ కూడా ఎవరు వాళ్ళ ఇంట్లోంచి పెట్టలేరు కదా. కనీసం ఆ 3-4 కోట్లకు సేమ్ అంత వచ్చినా పడిపోలేదు. పెద్ద లాభం కూడా చూసుకోరు ఇలా న్యూస్ ఇండస్ట్రీలో. జరగకపోవడంతో ఏం జరుగుతోంది? న్యూస్ను కంట్రోల్ చేసేందుకు ఎక్కడ రెవెన్యూ వస్తుంది? పొలిటికల్ పార్టీలు, ప్రభుత్వాలు ఏదైనా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తేనే మీడియాకు రెవెన్యూ వచ్చే పరిస్థితి. రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా మీడియాకు డబ్బులు ఇస్తేనే వచ్చే పరిస్థితి. అప్పుడు రాజకీయ పార్టీలు, మీడియా, తర్వాత గవర్నమెంట్స్ కొల్లుడు కాకపోతే ఇంకేమవుతాయి? నేను అందుకనే పబ్లిక్ ఎవరైనా మీడియా ఇండిపెండెంట్గా ఉండాలి, న్యూట్రల్గా ఉండాలి అనే వాళ్ళకి నేను ఇచ్చేది ఏంటంటే, మీరు ఫ్రీగా చూస్తే గనక ఇట్లే ఉంటుంది. ఫ్రీగా కాకుండా న్యూస్ కూడా పెయిడ్ న్యూస్. మీరు ₹19 ESPN స్టార్ స్పోర్ట్స్కో లేకపోతే సోనీ లివ్కో లేకపోతే జియో హాట్స్టార్కో, నెలకు జియో హాట్స్టార్ అయితే చాలా ఎక్కువ, నెలకు ₹150-200 కూడా ఖర్చు పెడుతున్నారు, దానిలో సినిమాలు చూస్తున్నారు. కానీ న్యూస్ ఛానల్కి కనీసం ₹19 కాదు, నెలకు ₹5 ఇవ్వండి. ₹5 ఇచ్చి 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక 50 లక్షల మంది రీఛార్జ్ చేసుకుంటే 50 లక్షలు ఇంటూ 5, ₹5 నెలకు ₹5 మాత్రమే. సంవత్సరానికి ఎంత? ₹60. మా జీ తెలుగు న్యూస్ అయితే కేవలం 10 పైసలే పే ఎందుకంటే మా చైర్మన్ గారు ఏది ఫ్రీ ఇవ్వకూడదు అని చెప్పారు. 10 పైసలు అంటే సంవత్సరానికి ఎంత? ₹10, ₹20 సంవత్సరానికి మీరు చేస్తే సబ్స్క్రైబ్ అవుతారు. అట్లా మీరు ఒక ₹5 న్యూస్ ఛానల్కి ఇవ్వండి. 5 × 12 ₹60 సంవత్సరానికి ఒక న్యూస్ ఛానల్కి ఇవ్వండి. మీరు వైఫై కోసం $700, $800, ₹1000 ప్రతి నెల ఖర్చు పెడుతున్నారు. సంవత్సరానికి ఒక న్యూస్ ఛానల్కి మీకు ట్రస్టెడ్ ఉన్న న్యూస్ ఛానల్స్ గనక ₹60 మీరు ఇచ్చినా మీరు ఆ మీడియాను క్వశ్చన్ చేయొచ్చు. న్యూస్ ఛానల్ మేము మీకు ₹60 కడుతున్నాం, పే ఛానల్ మీకు కడుతున్నాం, మీరు రెస్పాన్సిబుల్గా లేరు, మీరు ఇర్రెస్పాన్సిబుల్ జర్నలిజం చేస్తున్నారు, మీరు ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారని క్వశ్చన్ చేయొచ్చు. ఫ్రీగా చూస్తూ డబ్బులు న్యూస్ మీడియాకు లేకుంటే పార్టీలకు ఏబిఎన్, తెలుగుదేశం, లేకపోతే ఏబిఎన్, ఈటీవీ, లేకపోతే ఇంకా వేరే ఛానల్స్ తెలుగుదేశంకు సపోర్ట్గా ఉన్నాయంటారు. ఏబిఎన్, ఆంధ్రజ్యోతి రేవంత్ రెడ్డికి సపోర్ట్గా ఉన్నాయంటారు. ఎన్టీవీ బట్టి విక్రమార్క సపోర్ట్ అని ఇప్పుడు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అట్లాగే వైఎస్ఆర్సీపీకి సాక్షి అండగా ఉందంటారు. నమస్తే తెలంగాణ, టీ న్యూస్, ఏమంటారు, పింక్ మీడియా అని చెప్పి టీఆర్ఎస్ సపోర్ట్ అని చెప్తున్నారు. సో ఒక్కో ఛానల్ ఒక్కో దానికి సపోర్ట్